మ్యాన్ ఆన్ ఫైర్ నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ చాలా బాగా చేశారు. 18+ సీన్స్ అలాంటివి ఏమీ లేవు, కానీ అక్కడక్కడ కొన్ని బూతులు అండ్ కొంచెం వైలెన్స్ ఉంది. టోటల్ 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. కంప్లీట్ చేయాలనుకుంటే సిరీస్ మొత్తాన్ని 5 hours టైం పడుతుంది. 2004లో డెంజిల్ వాషింగ్టన్ హీరోగా వచ్చిన మూవీకి ఇది రీమేక్ అనమాట. అంటే ఒక మూవీని 2.5 hours మూవీని 7 episode సిరీస్గా తీశారు. ఫస్ట్ టైం ఇలాంటిదైతే చూడడం. మీరైతే చేయాల్సింది కొంచెం సబ్స్క్రైబ్ చేయండి భయ్య. ఎవ్వరూ చెయ్యని కంటెంట్ నేను ఎంచుకున్నా, సో అలాంటప్పుడు సపోర్ట్ ఉండాలి కదా, అది కూడా మీకు నచ్చితేనే చేయండి. మరి ఈ సిరీస్ చూశాక నాకేమనిపించిందంటే మాత్రం మ్యాన్ ఆన్ ఫైర్ యాక్షన్కి ఫైర్, డ్రామాకి ఫ్లవర్. ఓవరాల్గా నాకైతే జస్ట్ యావరేజ్ సిరీస్ అనిపించింది. స్లో నరేషన్ ఉంది. 2 గంటల సినిమాలో చెప్పాల్సిన స్టోరీని 7 episodes మార్చేశారు. సో చాలా చోట్ల స్టోరీని కావాలని సాగదీసినట్లు అనిపిస్తుంది. చాలా చిన్న ప్లాట్ ఉన్నదే కానీ సాగదేదా. ఒక సినిమాకి పనికొచ్చే స్టోరీ ఉంది, కానీ అంటే వెబ్ సిరీస్కి తగ్గ స్టోరీ అంటే ఇంత ప్రతి ఎపిసోడ్ కూడా ఎంగేజింగ్గా ఉండాలి కదా, అట్లా కుదరలేదు. పాజిటివ్ ఏంటంటే యాక్షన్ సీక్వెన్సెస్, విలన్పై రివెంజ్ తీర్చుకునే సీన్స్, హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ ఫైట్స్ అండ్ స్టార్టింగ్ ఎపిసోడ్స్లో వచ్చే ఏరోప్లేన్ చేస్ సీక్వెన్స్ చాలా థ్రిల్లింగ్గా ఉన్నాయి. ఇవైతే డెఫినెట్లీ సాటిస్ఫై చేస్తాయి. హీరో జాన్ క్రిసీ ఒక మాజీ స్పెషల్ ఫోర్సెస్ కమాండో. ఒక పాత మిషన్ ఫెయిల్ అవడం వల్ల తీవ్రమైన డిప్రెషన్తో బాధపడుతూ ఉంటాడు. బ్రతకడం ఇష్టం లేని అలాంటి వ్యక్తి బ్రెజిల్లోని ఒక రిచ్ ఫ్యామిలీకి చెందిన పో అనే ఒక టీనేజ్ అమ్మాయి బాడీగార్డ్గా చేరతాడు. ఆ పాపతో అతనికి ఒక మంచి ఎమోషనల్ బాండ్ ఏర్పడుతుంది, కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఒక బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. ఆ అటాక్ నుంచి ఆ పాపని కాపాడుకోవడం కోసం హీరో ఏం చేస్తాడు, ఎంత దూరం వెళ్తాడు, అసలేంటి కథ తెలుసుకోవాలనుకుంటే మూవీ చూడాల్సిందే. యాక్షన్ లవర్స్కి మాత్రం ఈ సిరీస్లో మెయిన్ కొన్ని యాక్షన్ హైలైట్స్ అయితే ఉన్నాయి. ఏరోప్లేన్ చేసే సీక్వెన్స్, ఆ విమానాన్ని టేకాఫ్ చేసే సీన్ విజువల్గా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అండ్ ఆ కార్ బ్యాటరీ ఇంట్రాగేషన్ సీన్ ఒకటి. 4వ ఎపిసోడ్లో విలన్ అండ్ అతని కొడుకు ఉండే ఒక ప్యానిక్ రూమ్ దగ్గర యాక్షన్ సీక్వెన్స్ అండ్ టార్గెట్ని బయటకు తీసుకురావడం కోసం ఫుల్ సెక్యూరిటీ ఉండే ఒక మ్యాక్సిమం సెక్యూరిటీ జైల్లోకి చొరబడే యాక్షన్ ఎపిసోడ్ ఒకటి చాలా బాగా డిజైన్ చేశారు. హాస్పిటల్లో జరిగే ఇంకొక బ్రేక్ ఇన్ సీన్ ఒకటి. అండ్ మిగతాది డ్రామా అంత వర్కౌట్ అవ్వలేదు. అండ్ పాత మూవీలో చిన్న పాప ఉంటుంది, ఇక్కడ ఒక టీనేజ్ అమ్మాయిని తీసుకొచ్చారు. అంత ఎమోషనల్ కనెక్టివిటీ లేదు, ఆ బాండింగ్ అంత పర్ఫెక్ట్గా కుదరలేదు. డెంజిల్ వాషింగ్టన్ లాంటి లెజెండ్ చేసిన ఒక ఐకానిక్ క్యారెక్టర్లో యాహ్వా అబ్దుల్ మతీన్ చాలా బాగా చేశాడు భయ్య. అతని ఫిజికల్ అపిరెన్స్ కానీ ఎమోషనల్ ఇంటెన్సిటీ సిరీస్కి మాత్రం హైలైట్. చాలా వరకు రిటర్న్ రివెంజ్ ఫార్మాట్లోనే ముందుకెళ్తుంది. స్టోరీ ఎక్కడ ఏ టర్న్ తీసుకుంటుందో, ఎలా ఎండ్ అవద్దో ముందే ప్రిడిక్ట్ చేయొచ్చు. ఫైనల్గా చెప్పాలంటే మాత్రం మ్యాన్ ఆన్ ఫైర్ ఒక రొటీన్ బ్రూటల్ యాక్షన్ రివెంజ్ థ్రిల్లర్. ఒరిజినల్ మూవీ అంత గొప్పగా లేకపోయినా సరే యాక్షన్ వరకు మేము చూసి సాటిస్ఫై అయిపోతాం. డ్రామా పెద్దగా మాకు అవసరం లేదు, స్కిప్ చేసుకుంటామంటే మీరు ట్రై చేయొచ్చు. ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తానంటే నా సైడ్ నుండి 2.75 out of 5. ఈ సిరీస్ చూసారా, మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఛానల్ని కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్, జై హింద్.